హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మూందాలండి. మూందాలు షాపులో దొరుకుతుంది. చాలా కాస్ట్ పడుతుంది అన్నమాట. ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలు అయితే తింటారు. ఈ వేసవికాలంలో పిల్లలు చాలా స్నాక్స్ అడుగుతుంటారు కదా, చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో తయారు చేసుకున్నచ్చు అనమాట. ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు చిన్నవి అయితే తీసుకున్నాను. అవి తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి. మనం ఆ పొట్టు అనేది పోవాలన్నమాట. అట్లా 2-3 సార్లు అయితే నేనైతే కలిపి తీసుకున్నానండి. కలిపి తీసుకొని నేనైతే 4 అవర్స్ అయితే నానబెట్టానండి. 4 అవర్స్ నానబెట్టి చూడండి, చేతితోనైతే నుద్దుపుతుంటే మొత్తం మెత్తగా అయితే అవుతుందన్నమాట. ఆ విధంగా అయితే కావాలి. మెత్తగా అయితే నానేవ్వండి అనమాట. ఆ మాదిరి నానితే చాలండి. నానిన తర్వాత మనమైతే ఒక క్లాత్ లాగా అయితే వాటర్ అంతా ఒలిపేసి ఒక క్లాత్ మీద అయితే తీసుకొని మొత్తం అంతా ఆరబెట్టుకోవాలి. టైం పడుతుంది కాబట్టి ఒక క్లాత్ మీద అంతా ఆరబెట్టి ఫ్యాన్ గాలి అని లేదంటే అదే తడిగుట్టతో మొత్తము స్మాష్ చేసేస్తే మొత్తము వాటర్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. ఆ బట్ట అనేది వాటర్ పీల్చుకునే బట్ట మాత్రమే తీసుకోవాలన్నమాట. వాటర్ అయితే పీల్చుకుంటుంది బాగా. ఆ విధంగా 2-3 సార్లు చేసుకొని ఆరబెట్టుకొని, ఎందుకంటే తడి ఉంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఈజీగా రాదనమాట. అందుకని ఆ తడి అనేది పోగొట్టాలి. వచ్చిన తర్వాత గిన్నెలు అయితే తీసుకుందాము. ఆ గిన్నెలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నెక్స్ట్ అయితే మనము ముందాలు ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించానండి. వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలి. వేసుకొని పెసరపప్పు దాంట్లో వేస్తే మనం తీసుకోవడానికి రాదు కాబట్టి అలాంటి జాలి అయితే తీసుకున్నానండి. ముఖ్యంగా దానికోసం అయితే నేను మూందాల కోసం అయితే ఆర్డర్ చేశాను. నాకైతే 250కి అయితే వచ్చిందండి. మీరు కూడా ఆర్డర్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. ఆ విధంగా దాంట్లో వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అయితే తీసుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తే కొన్ని కాలుతాయి, కొన్ని ఫ్రై అయితే కొన్ని ఫ్రై కావన్నమాట. చూసుకోవాలి. ఇంకొకటి దాంట్లో ఫ్రై వెంటనే పైన తీసుకొని కొంచెం ఇట్లా స్పూన్తో ఉంటే గలగల అంటనమాట. ఆ విధంగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకుని అయితే చూడండి, అయితే పక్కకు అయితే తీసుకున్నాను అనమాట. క్రిస్పీగా అయితే ఫ్రై అయినాయి. అదేవిధంగా మళ్ళీ రెండోసారి అయితే వేసుకోవాలన్నమాట. అట్లా కొంచెం లేట్ అయినా చింత లేదు, కొంచెం తీసుకొని ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా. టైం అయితే పడుతుందండి, కానీ చాలా నీట్గా అయితే నిదానంగా చేసుకోవాలన్నమాట. మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అయితే వేసుకున్న వెంటనే మొత్తం మాడిపోతుంది, మెత్తగా అవుతుంది అన్నమాట. ఎక్కువైతే ఫ్రైగా కావడానికి ఆస్కారం కాదు. ఇంకా రెండోసారి కూడా ఆ విధంగా ఫ్రై చేసుకొని అయితే తీసేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా అయిపోయింది. ఇంకా ఆ విధంగా అయితే ఫ్రై చేసుకొని మనము అది కవర్ ఉంటుంది కదండి, నాప్కిన్, ఆ విధంగా ఆ నాప్కిన్ కవర్ అయితే వేసుకొని ఆయిల్ పీల్చుకోవడానికి అయితే మొత్తం
ఒక పేపర్ అయితే వాడాము. దానిపైన కూడా తీసుకొని ఆ విధంగా అయితే పేపర్తో అయితే ఆ విధంగా అంటే ఆయిల్ అనేది లేకుండా పోతుందన్నమాట. ఎందుకంటే పిల్లలకి ఆయిల్ అనేది పడితే కొంచెం అన్హెల్తీగా ఉంటారు కాబట్టి మనం పేపర్తో అయితే అనుకుంటున్నాం. పిల్లలకైనా కూడా పెద్దలకైనా కూడా ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి, అందుకని ఆ విధంగా వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా రుచికి తగినంత అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా కారం కూడా వేసుకుంటున్నానండి, రుచికి తగినంత. ఎక్కువ అయితే వేసుకోలేదండి, పిల్లలు తింటారు కదండి కాబట్టి కొంచెం వేసుకున్నాను. వేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకున్నానండి. కారం బాగా కలిసేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. సాదా కాదండి, కొంచెం స్పైసీగా ఉండాలని నేనైతే కారం వేసుకొని అయితే చేసుకున్నాను అనమాట. బయటలో వచ్చే ప్యాకెట్లు అయితే ఈ విధంగా స్పైసీ అయితే రాదండి, మనం అయితే కొంచెం ఇష్టంగా తినాలని కదా స్పైసీ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.